మాసస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే దేవరా. 2 పార్ట్లుగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు కొరటాల శివ డైరెక్షన్ వహిస్తుండగా జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ ప్రతి కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అయితే అందిస్తున్నారు. దేవరా చిత్రం మొదటి పాట ఓ రేంజ్లో ఉండబోతుందట. హుకుం సాంగ్ ని మరిపించే విధంగా అనిరుద్ ఈ మొదటి పాటనైతే ఇచ్చారని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రకాష్ రాజు, శ్రీకాంత్, టైమ్సన్ చాకో, నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. తాజాగా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రానే వచ్చింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక అప్డేట్ అయితే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ఫస్ట్ లిరికల్ సంబంధించిన డేట్ని అయితే ప్రకటించేశారు. మే 19వ తేదీన దేవరా చిత్రం నుండి మొదటి పాట విడుదల చేయబోతున్నట్టుగా పోస్టర్ను కూడా దించేశారు. ఫియర్ సాంగ్ అంటూ మే 19న దేవరా చిత్రం టైటిల్ సాంగ్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ పాట మొన్న వచ్చిన జైలర్ చిత్రం హుకుం సాంగ్ ని మరిపించే విధంగా ఉంటుందని నాగవంశి చెబుతున్నారు. ఇప్పటికీ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ సినిమాపై విపరీతంగా అంచనాలు అయితే పెంచేగా అభిమానులు ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అప్డేట్ల గురించి ఎదురు చూస్తున్నారు. తాజాగా మొదటి పాట రికార్డులు సెట్ చేస్తుందని ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. పోస్టర్ కూడా అంచనాలను అయితే పెంచేస్తుంది. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో నేషనల్ వైడ్ గా దేవరా చిత్రం జూనియర్ ఎన్టీఆర్ నేమ్ అయితే ప్రథమ స్థానంలో ట్రెండ్ అవుతుంది. దేవరా చిత్రం మొదటి పాట రికార్డులు బద్దలు చేస్తుందా, 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ అందుకుంటుందా లేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.